నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పై నుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో మీరే చెప్పేశారు కాబట్టి, పరాభవనామ సంవత్సరం వస్తోంది. పేరు పరాభవం అంటే ఎంతో కొంత అవమానాలను ఉంటాయని సూచిస్తోంది నామం కాబట్టి, మన తెలుగు పేర్లు ఆషామాషిగా పెట్టరు, ఏదో వేగ్గా పేర్లు పెట్టడం లాంటిది ఉండదు. డెఫినెట్ గా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఇంత భయంగా ఉంది. ఎలా ఉండబోతోంది పరాభవనామ సంవత్సరం ఒక్కసారి? అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భవ్యా తస్మతిష్టార్థ సిద్ధి. ఈ పరాభవనామ సంవత్సరం అని చెప్పేది చూసారంటే 19th of March మార్నింగ్ 6:55కి స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో ఇంపార్టెంట్ గ్రహం అని చెప్పేది గురువు. ఆ గురువు చూసారంటే జూన్ మంత్ మనకి కర్కాటక రాశిలో సంక్రమించడం అనేది జరుగుతుంది. ఈజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 4-5 నెలలు అక్కడ ఉంటారు. అగైన్ ఇట్ గోస్ టు సింహరాశి. అంటే అక్టోబర్ నవంబర్లో ఈ గోస్ టు సింహరాశి. ఇంకొకటి, ఈ పరాభవనామ సంవత్సరం పేరుకి మాత్రమే హ్యూమిలియేషన్ ఇలాంటి విషయాలన్నీ మనకు కనపడుతుంది. బట్ రియాలిటీ ఏంటంటే, ఎప్పుడైతే ఈ శని మరియు గురు త్రికోణంలో మ్యాచ్ అయ్యి గురు ఉచ్చ స్థానంలో పుష్య నక్షత్రం క్రాస్ అయ్యేటప్పుడు మహనీయులు అవతరించే ఒక స్థానం అనేది ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో జరుగుతుంది. అద్భుతం. రియాలిటీ ఇస్ దట్ యాక్చువల్లీ ఏంటంటే, కాంచి మహాపెరియవ లాగా, రామానుజుల్ లాగా, ఇప్పుడున్న తితండి చిన్నజీయ స్వామి లాగా, చాలా పెద్ద పెద్ద మహనీయులు అవతరించే ఒక భూమిగా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, తమిళనాడులో, సౌత్ ఇండియాలో ఇలాంటి విషయం అనేది జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రిడిక్షన్. అద్భుతమైనటువంటి విషయం అండి. ఆనందం పట్టలేనటువంటి పరిస్థితి. రియాలిటీ అంతే. ఎందుకంటే శని గురు కాంబినేషన్ ఇస్ అమేజింగ్ కాంబినేషన్. త్రికోణంలో ఇలాంటి కనెక్ట్. ఇంకోటి చూసారంటే, ఈ ఇయర్ వచ్చే 4 ముఖ్యమైన గ్రహాలు. శని ట్రావెల్స్ ఇన్ హిస్ ఓన్ నక్షత్రము, గురు ట్రావెల్స్ ఇన్ శని నక్షత్రము, రాహు కంజంక్షన్ విత్ సోమ్ సద్విష నక్షత్రము, అదేలాగా కేతు మఖా నక్షత్రంలో నక్షత్రం అనేది చాలా పెద్ద విషయాలు జరుగుతుంది. ఇంకొకటి, బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా, మనం ఎక్కడి నుంచి పుట్టామో, ఎక్కడి నుంచి మనం పెరుగుతున్నామో, మన ధర్మం ఏంటో, అలాంటి విషయాలు మళ్ళీ వీఆర్ గోయింగ్ టు రీక్రియేట్ ఎనీథింగ్. ఇప్పుడు ఇంతకు ముందు కరోనా పీరియడ్లో చూసాను అందరూ శానిటైజర్ వేసుకొని వీఆర్ డూయింగ్. బట్ యాక్చువల్లీ దానికి ముందరే అపోపస్ ప్రస్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక విషయం వి విల్ టెల్. మన పూజ స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ ప్రేక్షకులు తెలుసు. అలాంటి విషయాలు మళ్ళీ జరగబోతుంది. ఆ గురువు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో వస్తాడో, ఇన్ జనరల్ ఇప్పుడు ఏళ్ళనాట్ల శనిలో, అష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి విషయాల్లో చాలా కష్టపడుతున్న చాలా రాశులకి ఒక ఓపెనింగ్ అనేది దొరుకుతుంది. బికాస్ గురువు వెన్ ఈస్ కంజంక్టెడ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ నక్షత్రం అనేది శని పవర్ దక్కిపోతుంది. కర్మస్థానం అనేది యాక్టివ్ ఉంటుంది. గురువు కంజంక్షన్ లో రానప్పుడు కొత్త విషయాలు స్టార్ట్ చేయడం. అలా చూసారంటే మెయిన్గా ఈ ఇయర్ యాజ్ అ హోల్, నెక్స్ట్ ఇయర్ టిల్ మార్చ్ ఏప్రిల్ దాకా కూడా వ్యవసాయంలో విపరీతమైన సంచలనాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఏమంటారు, న్యూ రెవల్యూషన్ వ్యవసాయంలో రావడానికి ఛాన్సెస్. ఇప్పుడు మనకి చూసానంటే ఒక 10-15 బ్యాంక్స్ యాజ్ అ హోల్ ఉంది. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్, స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు అన్నీ ఉన్నాయి. దాట్ విల్ బి యూనిఫైడ్. అంటే ఒక 4-5 బ్యాంకుగా టోటల్గా యూనిఫై చేసి ఇంతే బ్యాంకు అలా అవ్వడానికి ఛాన్సెస్. లాస్ట్ ఇయర్ మీరు చూసారంటే యాజ్ అ హోల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా లే ఆఫ్. ఈ ఇయర్ చూసారంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లే ఆఫ్. అప్పుడు ప్రజలకి ఇబ్బంది కదా. ప్రజలకి ఒక విధంగా ఇబ్బంది ఉన్నా, సెకండ్ వన్ త్రికోణంలో శని ఉన్నప్పుడు కొత్త విషయాలు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. పీపుల్ హు ఆర్ సెటిల్డ్ అబ్రాడ్, దే ఆల్ విల్ కమ్ బ్యాక్. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేదంటే తమిళనాడులో కానీ, ఓవర్ ఇస్ దేర్, దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ల్యాండ్ డెవలప్మెంట్ ఇక్కడ. అదేలాగా గురువు కనెక్ట్ అయింది, పుష్య నక్షత్రం కనెక్ట్ అయినప్పుడు చూసారంటే
గో సంరక్షణ కోసం చాలా విషయాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి స్పాన్సర్ చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది. ఈవెన్ ఇన్ ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ విల్ డూ అ లాట్ ఆఫ్ సబ్సిడీస్ ఫర్ బేసిక్లీ గో సంరక్షణ అని చెప్తాం. అదేలా చూసారంటే బ్యాంకింగ్ ప్రాసెస్, ల్యాండ్ డెవలప్మెంట్స్, ల్యాండ్లో వచ్చి ఒక యూనిఫికేషన్ అని చెప్తాం. అంటే ఒక ల్యాండ్ ఇంత ప్రైస్ ఉంది, ఇంకొక ల్యాండ్ ఇంత, ఆ వేరియేషన్ చూసారంటే ఒక స్ట్రీట్కి నెక్స్ట్ స్ట్రీట్కి అంత డిఫరెన్స్ లేకుండా దిల్ బి ఎ మార్జినల్ హోల్డ్. అలా అనేది ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ పరాభవన సంవత్సరంలో గ్యారంటీగా జరుగుతుంది. అదేలాగా 6 ఇంపార్టెంట్ డ్రగ్స్ కనిపెడతారు. ఇట్ ఈస్ బేసిక్లీ ఫర్ వన్ దట్ ఈస్ కనెక్టెడ్ టు బోన్ సంబంధించిన ఒక డ్రగ్, హార్ట్ సంబంధించిన ఒక డ్రగ్, క్యాన్సర్ డ్రగ్ ఆల్రెడీ కనిపెట్టింది. ఇట్ విల్ కమ్ ఇట్ ది యూస్ బేసిక్లీ 2027 ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచి అందరూ వాడటానికి వచ్చేస్తుంది. ప్యాన్క్రియాస్ సంబంధించిన ఒక డ్రగ్ ని కనిపెడతారు. ఇదంతా ఒక విధంగా ఉంటాను. దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. చాలా విషయాలు మనకి సరిగా లేదు అనేది కూడా కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే బేసికలీ మే జూన్ ఈ టైంలో చూసారంటే ఆంధ్ర రాష్ట్రాల్లో ఫుడ్ అడల్ట్రేషన్ విపరీతంగా ఉంటుంది. అదేలా చూసారంటే లేడీస్ పరంగా, అమ్మాయిల పరంగా సేఫ్టీ అనేది చాలా ఎక్కువ చూసుకోవాలి. మెయిన్గా బస్ ట్రావెల్, ఫ్లైట్ ట్రావెల్ ఇలాంటి విషయాల్లో క్రాష్ అవ్వడం, ఇలాంటి విషయాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో, మెయిన్గా తెలంగాణలో చాలా కనపడడానికి ఛాన్సెస్ ఉంది. ఫ్లైట్ క్రాషెస్, yeah, it happens this year. Again Sri Lanka will be a big trouble. Again Sri Lanka will be a big trouble. At the same time Telangana will be a trouble. ఇక్కడ ఉన్న మంత్రులు మాత్రం కాదు, మన ప్రధాని గారు ఎవరైతే ఉన్నారో వచ్చే మే, జూన్, జూలై, ఆగస్ట్ దల్ బి ఎ బిగ్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ. ఆయనకి ఒక పెద్ద గండం ఉందనే ఓపెన్గా చెప్పొచ్చు. అదేలాగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులు దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇలాంటి ఒక సందర్భంలో ఈ పరాభవం ఇస్ యాక్చువల్లీ కనెక్టెడ్ టువర్డ్స్ ద ముండేన్ అస్ట్రాలజీ, వేర్ చాలా విషయాలు ఎవరైతే కీలకంగా ఉన్నారో లైక్ మంత్రులు కానీ, సెలబ్రిటీస్ కానీ, వాళ్ళకే హెవీ ప్రాబ్లమ్స్ వచ్చేకి సూచనలు చాలా కనపడుతుంది. అదేలా చూసానంటే బిట్వీన్ ఆగస్ట్, సెప్టెంబర్లో అగైన్ దెల్ బి ఎ డ్రగ్ అడల్ట్రేషన్. ఇప్పుడు ఎక్స్పైర్ అయిన డ్రగ్, ఎక్స్పైర్ అయిన విషయాలు వాళ్ళు వాడుతున్నారు, పిల్లలకి ఇలా ఇబ్బంది అయిపోయింది. సో దే ఆర్ ఆల్ అట్ట హోల్ ఒక 40 మంది 50 మంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, హాస్టల్లో జరగాల్సిన విషయాలు కాస్త అశ్లీలమైన విషయాలు బయటికి రావడం, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఆన్ ద కార్డ్స్, చూసుకోవాలి. అండ్ అగైన్ ఒక పెద్ద గురు, మత గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్, జనవరిలో ఒక పెద్ద గండం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొద్దు కొంచెం నెగటివ్ ఫ్లేవర్గా ఉన్నా, పాజిటివ్ ఫ్లేవర్ ఇస్ మోర్. అంటే చాలా మంచి విషయాలు చాలా జరుగుతుంది. మెయిన్గా పిల్లలకి, హోవర్ ఇస్ ద స్టడీయింగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి విషయాలు జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, నీట్ అవన్నీ చూస్తున్నాము. 85% ఆఫ్ ద పీపుల్ విల్ క్లియర్లీ గెట్ శాంక్షన్. అంటే మెరిట్ లో సీట్ అనేది ఆల్మోస్ట్ 6-7 రాశిస్కి ఈజీగా దొరకడానికి ఛాన్స్ ఉంది. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకొకటి, గురువు ఉచ్చస్థానానికి వెళ్ళినప్పుడు ఇన్ జనరల్ ఎక్కడ ధర్మం లేదో ఆ ధర్మం మళ్ళీ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది. చూసి గ్రహణం జరిగేటప్పుడు తర్వాత వచ్చే చంద్రగ్రహణము ఉంది, అది ఇండియాలో ఉంది. బట్ అట్ ది సేమ్ టైం వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఈ టైంలో మెయిన్గా చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే పొలిటికల్ లీడర్స్ అరెస్ట్ అవ్వడం. అదేలా చూసారంటే ఇప్పుడు మనం రీసెంట్ పాస్ట్ గా చూసే ఎప్స్టైన్ ఫైల్స్ అంతా నేను ఒక 6 months ముందరే ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి మన ఇన్స్టాగ్రామ్ లో చేశారు. అవును, చాలా విషయాలు, ఆడియో వీడియో టేప్స్ అంతా బయటికి వస్తుంది. థింగ్స్ ఆర్ నాట్ కర్ణాటకలో కూడా జరిగింది, అన్ని చోట్ల. ఈవెన్ ఇన్ యు టేక్ కంబోడియా, మలేషియా, సింగపూర్, ఇట్ సైడ్ చాలా మంది నాకు అసలు ఇప్పుడు బ్రిటిష్ లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ కూడా బికాస్ ఆఫ్ దిస్ సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్ ఆయన రిజైన్ చేశారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ పాలిటిక్స్ ఎనీ మోర్ అన్నట్టుగా దే కమ్ అవుట్. బికాస్ ఒక సూర్యగ్రహణానికి ఇంత వాల్యూ ఉందంటే ఇమాజిన్ ఒక పరాభవ నామ సంవత్సరం మొత్తం ఎంతమంది తప్పు చేశారో వాళ్ళందరికీ బయటకు వచ్చే ఒక ప్రసక్తి అనేది మనం చూస్తాం. సో ఈ యాజ్ అ హోల్ మనం చూసినప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం బయట వాళ్ళకి, పెద్దవాళ్ళకి మాత్రమే ప్రాబ్లము. బట్ ఇండివిజువల్ జాతకంలో బలం ఉంది అంటే 85% ఇస్ గోయింగ్ టు బి గుడ్. అంటే 85% మంచి విషయాలే చాలా ఎక్కువ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. అయితే ఒక్కొక్క రాశి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అండి. బట్ ఓవరాల్ గా అందరి వెల్ బీయింగ్ కోసం ఏదైనా మంచి రెమెడీ ఏదైనా చెప్తారు? ఏ ఆరాధన, దేవతారాధన చేసుకోవచ్చు ఈ వీడియోలో కూడా చెప్పండి. మంచి వెరీ నైస్ క్వశ్చన్. మెయిన్ గా చూసారంటే మీనాక్షి సుందరేశ్వరుడు, బికాస్ శని గురు కాంబినేషన్ ఇన్ చంద్రుడి యొక్క స్థానానికి వెళ్ళి ఉచ్చ స్థానం కర్కాటక స్థానంలో వెళ్ళినప్పుడు మీనాక్షి సుందరేశ్వరుడికి తిరుకల్యాణ మహోత్సవం నేను చేస్తానని మీరు వేడుకున్నా సరే, మీరు మధురై దాకా వెళ్తారో లోకల్ గా కూడా మీరు చేసుకోవచ్చు. డెఫినెట్లీ యూ కెన్ గో. ఒకసారి కుదిరితే వెళ్ళి రావచ్చు, లేదంటే యూ కెన్ డూ ఇట్ హియర్. ఇక్కడ మీరు చేసిన విపరీతమైన మంచి విషయాలు జరుగుతుంది. ఈ యాక్చువల్లీ 70s కిడ్స్ కూడా పెళ్ళవుతుంది.
నేను చెప్పేది 90s అద్భుతం. 70s 70 ఇంకా కిడ్స్ ఏమిటి కానీ పెళ్ళవుతుంది. పెళ్ళి అవ్వలేదు నాకు. స్టిల్ వి ఆర్ వెయిటింగ్. మంచి అమ్మాయి దొరకలేదు, నా యొక్క టైం కుదిరి రాలేదు, గురుఫలం వచ్చినా స్టిల్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెండ్ అన్నట్టుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా పెళ్ళి అవ్వడం అనేది ఖాయం. అదేలాగా చాలా మంది IVF సెంటర్స్ లో 60 people 70 people అపాయింట్మెంట్స్ కోసం లైన్ మీకు వచ్చేవి ఇవేనా ఎక్కువ? ఇన్ జనరల్ కదా, అరే, అరే. లోకం మొత్తం అలానే ఉంది కదా. పిల్లలు లేరు, పిల్లలు ఇప్పుడు గురు ఉచ్చస్థానంలో వచ్చినప్పుడు చాలా మందికి మగ బిడ్డలు పుడతారు. ఇట్స్ అన్ అమేజింగ్ జోన్. అదేలాగా ఇది రెండుగా డివైడ్ చేయొచ్చు. బిఫోర్ జూన్ ఆడపిల్లలు, ఆఫ్టర్ జూన్ మగపిల్లలు, అలా కూడా సెగ్రిగేట్ చేయొచ్చు. అంత క్లారిటీగా మనం క్లారిటీ చేసి గురు సంచారం రీత్యా. కరెక్ట్. ఇంకొకటి చూసామంటే ఇన్ జనరల్ దీస్ ఆర్ ఆల్ ద జనరల్ ప్రిడిక్షన్స్. ఒక జాతక పరంగా మనం చూసినప్పుడు ఒక జాతకం 38 seconds లో మారిపోతుంది. వన్ డే యాజ్ అ హోల్ మీ చార్ట్ ఎక్కడ తీసుకున్నా, ఇక్కడ పుట్టినా సరే, కెరోలినాలో పుట్టినా సరే, కంబోడియాలో పుట్టినా సరే, జాతకం ఒకటే. ఆ చార్ట్ లో ఏది మారదు. బట్ రియాలిటీ ఎక్కడ ఉందంటే 4 o'clock ఒక మనిషి పుట్టారు అంటే 4 o'clock మనిషి పుట్టడు. దట్స్ అ రియాలిటీ. 100 జాతకం మీరు తీసుకున్నారంటే 358 కి పుడతారు, లేదంటే 359 కి పుడతారు, లేదంటే 41 కి పుడతారు. 4 కి పుట్టరా? 4 కి పుట్టడానికి 20% ఛాన్సెస్ ఉంటుంది. పుడతారు, నేను లేదని చెప్పట్లేదు. బట్ హౌ డు యూ వెరిఫై అనేది మన టెక్నిక్ అది. ఇప్పుడు ఆ జాతక పరంగా ఒక 3 questions నేను అడుగుతాను, ఇది జరిగిందా అని. అలా జరిగిందంటే వాడు 4 o'clock పుట్టినట్టు. 3 ఏం లేదు, కమల పిల్లల జాతకం హార్డ్లీ 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇద్దరు లైఫ్ వేరేగా హౌ. అప్పుడు ఒక జాతకమే మారిపోయింది కదా. రెండు చార్ట్ చూస్తే ఒకటే ఉంటుంది. చంద్రుడు అక్కడే ఉంటాడు, అన్ని గ్రహాలు అక్కడే. ఎగ్జాక్ట్లీ, లగ్నం అక్కడే అదే ఉంటుంది, అదే నక్షత్రం ఉంటాడు, అదే పాదంలో ఉంటాడు. బట్ ఏంటి ఇక్కడ విషయం అంటే, యూ టేక్ ఎనీ ఫ్లైఓవర్, ఎగ్జాంపుల్ పంజాగుట్ట ఫ్లైఓవర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 kilometers ఉన్నా, 3 kilometers మొత్తం ఒకే జాతకం కాదు. స్టార్ట్ పాయింట్ ఒక జాతకం, 300 meters లో ఒక జాతకం. ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఒక జాతకం అనేది 36 seconds లో మారిపోతుంది. దట్స్ వై పర్సన్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పుట్టిన పక్కన బెడ్ లో ఇంకొకన పుట్టుంటాడు, నాట్ చీఫ్ మినిస్టర్. ఇది మనం ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? నో అస్ట్రాలజర్ విల్ బి ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ టెల్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. బికాస్ సిన్స్ వి ఆర్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 5 generations. మా తాతయ్య గారు చెప్పిన విషయానికి నేను వ్యతిరేకిస్తాను, అలా లేదు అని చెప్తాను. మా నాన్నగారు చెప్పిన వాటికి కొన్ని 50% టాలీ అవుతుంది. బికాస్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు మా తాతయ్య గారు బుల్లకాట్లో వెళ్తారు, ఇప్పుడు నేను ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాను, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అలాగే ఒక ఫిజికల్ గా ఒక జాతకం మనం చూసినప్పుడు యూ వెరిఫై ద టైం. బికాస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఏంటంటే, మన అంబ్లికల్ కార్డ్ కట్ చేసిన టైమింగే కరెక్ట్ అయిన టైం. చాలా మంది ఏమనుకుంటారు, తలకాయ బయటకు వచ్చింది కాదు, పాప ఏడ్చింది, అలా కాదు. అమ్మకినో ఆ బాబు లేదంటే బిడ్డకి ఉన్న ఒక సంబంధం అనేది కట్ అయ్యేది కేతు స్థానం అంటాం. అంబ్లికల్ గాడ్ ఇస్ కనెక్టెడ్ టు కేతు. కేతు ఇస్ ద హైయెస్ట్ పవర్ఫుల్ ప్లానెట్. ఆ ప్లానెట్ ని డిస్కనెక్ట్ చేసేటప్పుడు మీకు వచ్చిన టైమింగ్ ఇస్ ఎగ్జాక్ట్ టైమింగ్. ఇంత సూక్ష్మం దానిలో ఉంది. ఓన్లీ దెన్ యువర్ ప్రిడిక్షన్స్ వుడ్ బి కరెక్ట్. దిస్ ఇస్ హౌ ద యాక్చువల్ జాతకం. ఇప్పుడు ఇంతమందికి మనం చెప్తున్నాము అంటే ఇది ఒక 40% మీకు జరిగిన అస్ట్రాలజర్ ఇస్ గ్రేట్. అస్ట్రాలజర్ జ్యోతిషుడు అనేది గాడ్ కాదు, అంటే దేవుడు కాదు. కర్మ ఏముందో అది జరిగే తీరుతుంది. బట్ దేర్ విల్ బి ఎ నావిగేషన్ పాయింట్. ఇది చేయండి. ఇప్పుడు ఎందుకు నేను మీనాక్షి సుందరేశ్వరం ఎందుకు చెప్తున్నాను, ఎందుకని వచ్చి సింహాచలం చెప్పలేదు? ఇన్ జనరల్ బికాస్ కొన్ని గ్రహాలు ఏ స్థలంలో ఉన్నప్పుడు ఆయా రాశిలో కనెక్ట్ అయినప్పుడు అలాంటి విషయాలు జరుగుతాయి. గురువు ఉచ్చ స్థానంలో చంద్రుడి ఇంట్లో పుష్యమి నక్షత్రంలో కనెక్ట్ అయినప్పుడు మీనాక్షి దేవి లోపల రావాలి. శని గురు స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీరు కనెక్ట్ అయినప్పుడు చూసారంటే సుందర్ అనే పేరు రావాలి. సో ఇలాంటి విషయాలు పేరు బట్టి మనం జాతకం చెప్పొచ్చు. ఈ పద్మిని గారి జాతకం ఎలా ఉందని మీకు జాతకమే అవసరం లేదు. 85% యూ కెన్ జస్ట్ టాలీ అవుతుంది. ఇప్పుడే గోచారంలో తీసుకుని ప్రశ్నలు చూస్తే మీకు ఎలా జరుగుతుందని చెప్పచ్చు. ఎవరు వస్తారు ఏంటి, దిస్ హౌ ఇట్ వర్క్స్. అందుకని ఫిజికల్ గా మనం జాతకం చూసేటప్పుడు క్లారిటీ. తప్పకుండా మీ వంశపార్యపర్యంగా చేస్తున్నటువంటి ఈ సర్వీస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది మీ వాక్కు రూపంలో తెలుస్తోంది, మీ గురు వైభవం తెలుస్తోంది మీ మాటల రూపంలో. అద్భుతం అండి. అయితే అమ్మవారిని మీనాక్షిదేవి శరణు వేడితే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారని చెప్తున్నారు. పరాభవనామ సంవత్సరం సేఫ్ గా ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్క రాశి గురించి సపరేట్ వీడియోస్ మేము అందిస్తాము. ఖచ్చితంగా వాటిని మీ రాశిని ప్రకారం ఖచ్చితంగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ హరీష్ గారు. నమస్తే.